కాసేపు ఒక 10 నిమిషాలు మాత్రమే పడుకొని మళ్ళా లేచి వంట చేద్దాం అనుకున్నాను. దేవుడు మహాకృపను బట్టి ఒక అరగంటలో మళ్ళీ లేపాడు. కుటుంబానికి ఆహారాన్ని సమస్తమును పని అంతా చేసుకోవడానికి, నిద్ర లేకపోయినప్పటికీ కూడా దేవాదేవుడు పని అంతా చేసుకోవడానికి తన శక్తి, తన అభిషేకం నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవాదేవుడికి వందనాలు. నైట్ కూడా నాకు బాగోలేదండి, అందుకే నీరసంగా ఉన్నాను నేను. అసలు నైట్ కూడా నిద్ర పట్టలేదు. 1:30 నుంచి అసలు నిద్ర అంటే పట్టలేదు. బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్తో బాధపడుతూనే ఉన్నాను. అసలు ఏడుపు వచ్చేస్తుంది నాకు. పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్రభా నాకు ఉదయం తెల్లవారితే ఆదివారం ఈ టైం దాకా 3 గంటల దాకా నిద్ర పట్టలేదు నాకు. ఈ టైం దాకా నేను పడుకోకపోతే ఉదయం నేను అలా నేను ఒక మాట అనుకున్నాను, అది నేను చెయ్యాలి ప్రభా, నేను తెల్లవారే లేగాలి, నాకు బోల్డ్ పని ఉంది. అసలు సండే రేపు ఉదయం కొనుక్కు వేరే రోజైనా బాగున్నాను, నాకు శక్తి ఇవ్వ, నాకు బలం ఇవ్వ. ఇన్ని రోజులు బాగానే ఉన్నాను, 1 మంత్. ఈ రోజే నాకు ఎందుకు ఇంత బలహీనత వచ్చిందో, నిన్న నిద్ర లేకపోవడం వల్ల నాకు